గుడ్ ఈవినింగ్, శ్రీకార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP16CC 2229 నిసాన్ సన్నీ XV ప్రీమియం డీజిల్ వేరియంట్. 2012 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2027. ఆ తర్వాత మళ్ళీ 5 years రెన్యూల్ చేసుకోవచ్చు. అప్పుడు 32 దాకా లైఫ్ వస్తుంది. కంప్లీట్ వైట్ కలర్ బాడీ, సెకండ్ ఓనర్, ఓన్లీ డీజిల్ ఇది. దీంట్లో నో LPG, నో CNG. దీనికి 2025 7th month వరకు బండికి ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్లో ఉంది. అలాగే వెహికల్ కాకినాడ అందుబాటులో ఉంది. ఈ కారు ఆంధ్ర కస్టమర్స్కి అండ్ తెలంగాణ కస్టమర్స్కి ఇద్దరికి వర్కౌట్ అవుతుంది. ఇద్దరిలో ఎవరినో తీసుకోవచ్చు. వెహికల్ మీద చెప్పేదాకా మేజర్ స్క్రాచెస్, డెంట్స్, గ్లాస్ బ్రేకేజెస్ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. బండి అంతా మంచి కండిషన్లో ఉంది, ఎలాంటి కంప్లైంట్ లేదు. ఏదన్నా వెహికల్ తీసుకున్నాక మినిమం ఒక 5,000 to 10,000 మెయింటెనెన్స్ ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేసానండి. అంటే మ్యాండేటరీ కాదు, కానీ ముందుగా మేము ప్రిపేర్ చేస్తే బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ప్రతి వీడియోని చెప్తూ ఉంటాను. ఇంకా బ్యాక్ సైడ్ పొజిషన్ చూసినట్లయితే ఇంకా రైట్ లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. బాడీ ఫ్రేమ్ అంతా మీరు చూస్తున్నారు, క్లీన్గా ఉంది. అండ్ అలాగే ఇది సడాన్ కేటగిరీ వెహికల్ కాబట్టి ఏమన్నా డిక్కీ మంచి స్పేషియస్గా ఉంటుంది. ఎక్కువ లగేజ్ కంఫర్టబుల్గా మీరు క్యారీ చేసుకోవడానికి దీంట్లో అవకాశం ఉంటుంది. ఇది మనకి నిసాన్ సన్నీ సిరీస్లో ఇది హై వర్షన్, ఇది XV అంటే. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ కవర్ అవుతాయి. అదేంటి అన్నది మీకు నేను 1 by 1 చూపిస్తాను. దీనికి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉన్నాయి. అండ్ రీడింగ్ చెక్ చేద్దాం. రీడింగ్ వచ్చేసి 1,37,000 kilometers తిరిగింది ఓన్లీ డీజిల్ మీద. నో LPG, నో CNG. 1,37,000 తిరిగింది. అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్. అలాగే ఆటో క్లైమేట్ AC, మ్యూజిక్ ప్లేయర్ అన్నీ మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇంకా గేర్ షిఫ్టింగ్ కానీ, సస్పెన్షను, స్టీరింగు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇమీడియట్గా చేయించుకోవాల్సిన సర్వీస్ రిక్వైర్మెంట్ అయితే ఏమీ లేదు. ఇక ఇంటీరియర్ చూడండి, సీట్స్, ఇంటర్నల్ రూఫ్ కానీ, డాష్ బోర్డు అన్నీ బాగానే ఉన్నాయి. చెప్పదగ్గ స్టెయిన్స్ లాంటి ఇతర ఇబ్బంది పెట్టే అయితే ఏమీ లేవు, అంత బాగానే ఉంది. ఇంకా బ్యాక్ పొజిషన్ చూద్దాం. సేమ్ బ్యాక్ 2 పవర్ విండోస్ ఉంటాయి, ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్. సీట్ కవర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అలాగే మధ్య సాయంకాల సీటు సెంటర్లో వచ్చేసి హ్యాండ్ పెట్టుకోవడానికి రెస్ట్ అది కూడా ఉంది, హ్యాండ్ రెస్ట్ కూడా ఉంది. అలాగే వెనకాతలో కూర్చున్న వాళ్ళకి రావడానికి ఎయిర్ బ్లోయర్ ఫెసిలిటీ కూడా ఉంది దీనికి. అలాగే మెయిన్ వెనకాతలో కూర్చున్న వాళ్ళకి ముందున్న సీట్స్ అవి తగిలితే కామనే, కానీ ఇది కాకపోతే కొంచెం మధ్యలో బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హ్యాపీగా కాల్ మీ కాలేజ్ కూర్చోదగ్గ స్పేస్ అయితే ఉంటుంది. ఇంకా సెంటర్ లాక్ విత్ రిమోట్ వర్కింగ్ కండిషన్లో ఉంది. అదే వెనకాల గ్లాస్ చూడండి, రేర్ డిఫోగర్ ఫెసిలిటీ కూడా ఉంది. టైర్స్ 4 కూడా సుమారు ఒక 30 to 40% టైర్స్ ఉన్నాయి. 4 అలో వీల్స్, ABS బ్రేక్ సిస్టమ్ కూడా ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే కనుక ఫ్రంట్ పార్టిషన్, ఇంకా ఫ్రంట్ వైపర్స్ కానీ ఇవన్నీ ఓకే. ఫ్రంట్ హెడ్ లైట్స్ చూసుకోవచ్చు, రైట్ లెఫ్ట్ నీట్గా ఉన్నాయి. ఫ్రంట్ షెల్, బంపరు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇంజిన్ వచ్చేసి 1.4 ఇంజిన్ ఇది. ఆప్రాన్స్ చూస్తే 2 పర్ఫెక్ట్గా ఉన్నాయి. బానెట్ కూడా ఓకే. స్టిక్కర్ చూసారు కదా, ఈ కారుతో పాటు వచ్చిన బానెట్టే. ఇప్పుడు దీంట్లో ఉన్న ఆప్రాన్స్ కానీ, పిల్లర్స్, రూఫ్ లైన్ మొత్తం అన్నీ కూడా ఒరిజినల్ పార్ట్స్. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్. అక్కడక్కడ చిన్న చిన్న పెయింటింగ్ టచింగ్స్ అవడం అయితే కామన్, కానీ యాక్సిడెంట్ సీన్స్ అయితే మాత్రం లేదు. అండ్ ప్రైస్ విషయంకి వచ్చినట్లయితే కనుక కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంది, కానీ ఆయన ఫైనల్గా 275కి ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు. మీరు వచ్చి బండి చూసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. నేను మళ్ళీ ఎంతో కొంత ఆయనతో కొంచెం బార్గెన్ చేసి ప్రైస్ ఇంకొంచెం రెడ్యూస్ చేసి మీకు ఇప్పించే ఏర్పాటు అయితే చేస్తాను నేను. సో అలాగే ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్లో చెప్పున్నాను కదండి. వచ్చే సంవత్సరం 7 నెలల దాకా ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది. ప్రజెంట్ ఫైనల్ ఎక్స్పెక్టేషన్ అయితే 275 ఉంది. వచ్చి బండి చెక్ చేసుకోండి, మనం క్లోజ్ చేద్దాం.